బీపీటీ, ఎంఎల్టీ, అనస్థీషియా, కార్డియాలజీ, రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే. అరోరా యూనివర్సిటీ, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. బంగారం వెండికి ఎంతగా రెక్కలు వచ్చాయో మీ ప్రిడిక్షన్స్కి చాలా మంది మంత్రముగ్ధులు అవుతున్నారు గురుగారు. బికాజ్ పర్టికులర్గా చాలా కరెక్ట్గా చెప్తున్నారు ప్రిడిక్షన్స్ వచ్చేసి. సో మరి ఇప్పుడు బంగారం పరిస్థితి ఏమిటి? రాబోయేది శ్రావణ మాసం, ఆ తర్వాత కార్తీక మాసం, అన్ని శుభకార్యాలు. మళ్ళీ రెక్కలు వస్తాయా, తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. శ్రీమాత్రే నమః. బంగారం, వెండి మన భారతదేశం యొక్క ప్రధానంగా ఇల్లాలు వాళ్ళు పెట్టే పెట్టుబడులు బంగారమే. ఇది బంగారం అందరికీ ఇష్టమే. మరి ఈ మధ్య వెండి ఇంకా ఎక్కువ ఇష్టమైపోతుంది అందరికీ. అందుకోలేకపోతున్నాం బంగారాన్ని, కాబట్టి ఇంకా వెండి మీద పడ్డాం గురుగారు. సరే, ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, బంగారము వెండి ఇవి ఎప్పుడు కూడా ప్రీషియస్ మెటల్స్ అండ్ వరల్డ్ మార్కెట్కి ఇవి లింక్ అయి ఉంటాయి. మన ఇండియన్ కరెన్సీ వేరు, మెటల్స్ వేరు. ఇవి ప్రేషియస్ మెటల్స్ ఎప్పటికైనా సరే వరల్డ్ కరెన్సీతో లింక్ అయి ఉంటాయి. కరెన్సీ వాల్యూతో పాటు వీటి యొక్క వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య నేను నా యొక్క ఛానల్లో కానీ దేనిలోనూ షార్ట్స్ పెట్టినప్పుడు నేను డాలర్లో చెప్తాను. ఎప్పుడైనా సరే నేను ఏది చెప్పినా డాలర్లో చెప్తాను. ఇప్పుడు కూడా నేను రేట్ ఏదైనా చెప్తే డాలర్లో చెప్తాను. ఎందుకోసం అంటే బంగారం రేట్ ఎంత కొనాలి, ఎంత కొనొద్దు అని అంటే డాలర్లోనే చెప్తాను. ఎందుకోసం అంటే ఫస్ట్ అది కూడా వినండి. కొంతమంది ఏమంటారంటే మీరు ఇండియన్ కాదా, ఇండియన్ కరెన్సీలో చెప్పాలి కదా, మాకెట్లా అర్థమవుతుంది అని అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతము మన భారతదేశంలో ఇంపోర్ట్ డ్యూటీస్ అయితే కన్ఫామ్గా వేస్తారు. సో గోల్డ్కి ఒక స్టేబుల్ రేట్ ఏదైతుందో అది డాలర్లోనే మనం చూడాలి. మీరు పాకిస్తాన్ వెళ్ళి కొనుక్కుంటే, నేపాల్లో వెళ్ళి కొనుక్కుంటే, ఆంధ్రప్రదేశ్లో, శ్రీలంకలో, చైనాలో మీరు ఏ దేశంలో వెళ్ళి కొనుక్కుంటే ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ వాల్యూ ప్లస్ ఇంపోర్ట్ డ్యూటీస్ బట్టి ఆ దేశానికి సంబంధించిన వాల్యూస్ మారుతాయి. సో గోల్డ్కి మెయిన్ వాల్యూ ఎక్కడుంది అని అంటే డాలర్లోనే వాల్యూ. సో డాలర్ నుంచే మనం గోల్డ్ని ఎప్పుడైనా సరే ట్రేడ్ చేసేది ఏంటి అంటే మెయిన్గా డాలర్లో. కాబట్టి గోల్డ్ని ఎప్పుడైనా కొనేటప్పుడు నేను చెప్పే విధంగా డాలర్లో అబ్జర్వేషన్ చేసుకొని మీరు ఇండియన్ కరెన్సీలో అది అప్పుడు ఆ రోజు మనం ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్నటి వరకు 10% పెట్టిండి ఇంపోర్ట్ డ్యూటీ. 10% కాదు 8% పెట్టిండి ఇంపోర్ట్ డ్యూటీ. ఇప్పుడు ఏకంగా 18% అయిపోయింది. పెంచేశారు, మళ్ళీ 10% పెంచేశారు. అంటే మీరు డాలర్ ఇప్పుడు $4,000 నడుస్తుంది అని అంటే $4,000కి ఆల్మోస్ట్ 20% ఎక్స్ట్రా కట్టాలి. అంటే 4,000లో 10% ఎంత అంటే 400. సో 20% అంటే 800. సో 4,800 పెట్టి కొంటున్నాం మనం ఇప్పుడు ఇక్కడ. అంటే వాస్తవంగా నడుస్తున్న ప్రైస్ ఒకటి, మనం కొంటున్న ప్రైస్ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొంటున్నాం. బికాస్ కరెన్సీ డిప్రిషియేషన్ అవ్వద్దు అని చెప్పేసి అని గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచింది. కాబట్టి అవి పట్టించుకుంటే దానికి ఎక్కువ లెక్కలేసి నేను సమాధానం చెప్పలేను. డాలర్లోనే చెప్తాను. ఎందుకోసం అంటే వరల్డ్ ట్రేడర్స్ అందరు కూడా డాలర్లోనే చూస్తారు. ఫస్ట్ మనము ఇదొకటి అర్థం చేసుకోవాలి. అంటే బంగారం పెట్టుబడిగా ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. ఈ ప్రపంచంలో రెండు కరెన్సీస్ ఉంటాయి. అంటే భవిష్యత్తులో కానీ ఎప్పటికైనా వాల్యుబుల్ కరెన్సీస్ ఇప్పటి వరకు నడుస్తుంది. భవిష్యత్తులో మరి ఇది ఉంటుందా ఉండదా అని అంటే కొన్ని సంవత్సరాలకు మారొచ్చు. కాకపోతే ప్రస్తుతం ఉన్న సినారియోకి ఇప్పుడున్న ఒక 20 సంవత్సరాలకైతే లెక్కేసుకుందాం. వరల్డ్ ట్రేడింగ్ కరెన్సీ ఏంటంటే డాలర్. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, డాలర్ పట్టుకొని వెళ్ళండి, అది వ్యాలిడ్. అట్లాగే మీరు ప్రపంచంలో ఎక్కడికైనా బంగారం తీసుకొని వెళ్ళండి, వ్యాలిడ్. ఈ రెండు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు ఇఫ్ దే అలౌడ్. డాలర్లు కొన్ని లిమిట్కి అలౌ చేస్తారు, అది తర్వాత. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ రెండింటికి వాల్యూ ఉంటాయి. కానీ ఈ రెండు ఆపోజిట్లో ఎప్పుడు కూడా ఇదవుతూ ఉంటాయి, ట్రేడ్ అవుతూ ఉంటాయి. డాలర్ రేట్ పెరిగింది, వాల్యూ పెరిగింది అన్నప్పుడు గోల్డ్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. డాలర్ బేస్ మీదనే గోల్డ్ ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డాలర్ వాల్యూ పడిపోతుంది అని అంటే ఆటోమేటిక్గా గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. సో డాలర్ గోల్డ్ అంటే తక్కడికి రెండు వైపులా ఉంటాయి. అంటే ఒకటి పెరిగిందంటే ఒకటి తగ్గుతుంది. ఇప్పుడు వస్తున్న వార్ సిచ్యువేషన్ ప్రకారం, ఎందుకోసం అంటే ఫిబ్రవరిలో వచ్చిన సూర్యగ్రహణం అప్పుడు నేను చెప్పాను ఇంకా వార్ స్టార్ట్ అవుతుంది, భయంకరమైన వార్స్ వస్తాయి, బంగారం రేట్లు పడిపోతాయి, ఎగ్జిట్ అయిపోండి అని చెప్పేసాను క్లియర్గా. అప్పుడే చెప్పాను. ఎగ్జిట్ అయిన వాళ్ళందరూ సేఫ్లో ఉన్నారు. నేను కూడా ఎగ్జిట్ అయిపోయాను, నేను కూడా సేఫ్లోనే ఉన్నాను. మధ్యలో వచ్చిన మెయిన్ ఏంటంటే ఒకప్పుడు ప్రెషియస్ మెటల్స్ అన్నీ కూడా అంటే కమోడిటీస్ అన్నీ ఒకవైపు ఉండేటివి.
ఆయిల్ కానీ గ్యాస్ కానీ తర్వాత సిల్వరు కాపరు జింక్ ఇవన్నీ కమోడిటీస్ అన్నీ ఒకవైపు ఉండేది. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారింది. కమోడిటీస్లో ఆయిల్ సపరేట్ తీసుకుంది, సపరేట్ స్పేస్ తీసుకుంది. ఇంకా గోల్డ్కి అది కూడా సపరేట్ స్పేస్ తీసుకుంది. కాబట్టి ఇప్పుడు ఆయిల్ని కూడా కన్సిడర్ చేయాలి. అదొకటి. ఇప్పుడు ఏం జరుగుతుంది మధ్య యుగంలో, ఇప్పుడు ఏదైతే మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది కదా, మొత్తం ఆయిల్ అంతా కూడా అన్నీ కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి, స్ట్రక్ అయిపోతున్నాయి. సో మనిషికి కావాల్సింది గోల్డ్ సిల్వర్ కన్నా డాలర్ కన్నా మనిషికి కావాల్సింది ఇప్పుడు ఏంది అని అంటే రవాణా, ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతే ఏమవుతుంది, చనిపోవడం, అంతకుమించి ఏం లేదు. అట్లాగే ప్రపంచానికి మొత్తం కూడా ఆయిల్ సర్క్యులేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ప్రపంచం మార్కెట్ అంతా ఆగిపోతుంది. అప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు గోల్డ్ వాల్యూ అయినా పెరగాలి లేదా డాలర్ వాల్యూ అయినా పెరగాలి, రెండిట్లో ఏదైనా ఒకటి పెరగాలి, ఏదైనా ఒకటి పెరగాలి కన్ఫర్మ్గా. సో ఇప్పుడు మనం ఆ లెక్కకు వద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా, డాలర్, ఆయిల్, గోల్డ్, ఇవి ట్రయాంగిల్ గేమ్. ఇది ఏ ఒక్కదాని రేటు పెరిగినా, ఒకవేళ ఆయిల్ రేట్ పెరిగింది అనుకోండి, ఆయిల్ని దేనితో కొనుక్కోవాలి, మనం బంగారం పెట్టి కొనం, డాలర్ పెట్టే కొనాలి. కాబట్టి డాలర్ రేటు కూడా పెరుగుతుంది. సో ఆయిల్ గోల్డ్ ఇప్పుడు రెండు ఈక్వల్ అయిపోతాయి. ఆయిల్ ఇది డాలర్ రెండు ఈక్వల్. ఆయిల్ రేట్ పెరిగింది అని అంటే ఆయిల్ రేట్ దేనిలో పెరుగుతుంది అంటే డాలర్లోనే పెరుగుతుంది. కాబట్టి డాలర్ ప్రైస్ పెరుగుతుంది. మనం ఆయిల్ కొనుక్కోవాలంటే డాలర్లోనే కొనుక్కోవాలి. కాబట్టి ఏమవుతుంది, కమోడిటీ అయినటువంటి గోల్డ్ కూడా పడిపోతుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఏం కాబోతుంది, ఇప్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణం రాబోతుంది. ఆల్రెడీ సూర్యగ్రహణం జరిగినప్పుడు యుద్ధం మొదలైంది, గోల్డ్ పడతా ఉంది. ఇప్పుడు యుద్ధం దేనికి మూలకంగా జరుగుతుంది, ఆయిల్ మూలకంగా జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఆయిల్ ప్రైజులు ఇంకా పెరుగుతాయి. యుద్ధం ఇంకా తీవ్రతరం అవుతుంది, ఆయిల్ ప్రైజులు ఇంకా పెరుగుతాయి. ఆయిల్ ప్రైస్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా డాలర్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో డాలర్ వాల్యూ పెరిగింది అంటే ఏమవుతుంది, గోల్డ్ తగ్గుతుంది. అంటే భవిష్యత్తులో ఆయిల్ యొక్క ధర, ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడుతున్న సమయానికి, నేను ఆగస్టు 2వ తారీఖు మాట్లాడుతున్నా, ఇవాళ ఈ రోజుటికి $80 దగ్గర నడుస్తుంది ఆయిల్, ఇది పర్ బ్యారెల్. కానీ భవిష్యత్తులో ఇది 95 నుంచి $110 వరకు కూడా వెళ్ళిపోతుంది. సో అది పెరిగింది అని అంటే ఆటోమేటిక్గా డాలర్ వాల్యూ పెరుగుతుంది, గోల్డ్ ప్రైస్ పడిపోతుంది, గోల్డ్ పక్కా పడిపోతుంది. కాబట్టి గోల్డ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక మీరు $3,800 గోల్డ్ కింద పడిపోయినాక ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ నేను చెప్తున్నా, ఇప్పుడు $4,000 మేము కొన్నామండి, మీరు ఎప్పుడో ఉగాది అప్పుడు చెప్పారు, అప్పుడు మేము $4,500 కొన్నాము, $5,000 ఉన్నప్పుడు కొన్నాము, ఇప్పుడు మేము నష్టపోయినట్టు అంటే నెవర్. యూ కెన్ హోల్డ్ ఇట్, నువ్వు హోల్డ్లో ఉండాలి. మళ్ళీ ఒక్కసారి ఏం జరుగుతుందో తెలుసా, ఈ ఆయిల్ క్రైసిస్ అనేది అయిపోయి, యుద్ధం అయిపోయి, మిడిల్ ఈస్ట్ నార్మల్ అయిపోయింది, ట్రాన్స్పోర్టేషన్స్ నార్మల్ అయిపోయినాయి, మార్కెట్స్ అన్ని కూడా పుంజుకుంటున్నాయి. అప్పుడు ఏమైపోతుంది, ఆయిల్ ప్రైస్లు తగ్గిపోతాయి. ఇప్పుడు ఆయిల్ మొన్న $120 దాకా వెళ్ళిపోయినాడు, $120 దాకా ఒక్కసారి పీక్ వెళ్ళిన, $120 వెళ్ళిన ఆయిల్ మళ్ళీ $70 వచ్చేస్తుంది. అంటే $50 డిఫరెన్స్ వచ్చింది. అంటే ఆయిల్ ప్రైస్ పడిపోయింది, మళ్ళీ డాలర్ వాల్యూ కూడా పడిపోయింది. సో ఏమవుతుంది, డాలర్ పడ్డది, ఆయిల్ పడింది, గోల్డ్ పెరుగుతుంది. సో ఇది ప్రదీప్ జోషి ప్రెడిక్షన్. మీరు రెగ్యులర్గా చూసినా చూడకపోయినా దీన్ని మీరు ఫాలో కండి. investing.com అని ఒక యాప్ ఉంటుంది. అందులోపల మీరు కమోడిటీస్ ప్రైస్, ఆయిల్ ప్రైస్, డాలర్ ప్రైస్ అన్నిటిని మీరు చూడొచ్చు. మీకు సింపుల్, ఆయిల్ ప్రైసులు పెరుగుతున్నాయంటే గోల్డ్ ప్రైస్ పడిపోతుంది అనేది మీరు రెడీ అయిపోవాలి. అప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి. అది డాలర్లో చూసుకోండి. డాలర్లో $3,800 కింద ఉన్నప్పుడు మన ఇండియన్ మార్కెట్లో వాళ్ళు ఒక్కోసారి మన ఇండియాలో వాళ్ళకి 3 వచ్చింది అనుకోండి, ఇంపోర్ట్ డ్యూటీ 30% కూడా చేస్తారు. వాళ్ళ ఇష్టం. ఎందుకోసమంటే ఇండియాలో అదేం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి సంవత్సరం క్రితము మీరు ఒక గోల్డ్ లోన్ పెట్టారు, గోల్డ్ బ్యాంకులన్నీ గోల్డ్ లోన్ ఇచ్చేస్తాయి సంవత్సరం క్రితము. సో గోల్డ్ లోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు 60% ఇస్తారు, మార్కెట్ వాల్యూ కన్నా 40% తగ్గించేసుకొని 60% వాల్యూ ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ 30% వరకు పడిపోయింది, ఇంకో 10% పడిపోయింది అనుకోండి, ఇంపోర్ట్ డ్యూటీస్ కనుక వీళ్ళు పెంచలేదు అనుకోండి, ఏమైపోతుంది, బ్యాంకులన్నీ దివాలా తీస్తాయి. గోల్డ్ లోన్ తీసుకున్నాడు, ఇంకా గోల్డ్కి వాల్యూ లేదు కదా సార్, మేము ఎందుకు కట్టాలి, మేము కట్టామని అంటారు. గోల్డ్ వాల్యూ వచ్చినప్పుడు చూద్దాం, లేకపోతే మేము ఇంట్రెస్ట్ కూడా కట్టాము, గోల్డ్ మీరే తీసుకోవాలి అంటారు, అనేటోళ్ళు అంటారుగా. ఎందుకోసం అంటే మార్కెట్ మొత్తం, దేశం మొత్తం దివాలా తీస్తుంది, అందుకే ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు.
కాబట్టి మీరు ఇది ఆలోచించుకోండి, బంగారం కొనేటప్పుడు ఎప్పుడైనా డాలర్ల రేట్ చూసుకొని కొనుక్కోండి. ఇప్పుడు ఇంకా రేట్ తగ్గుతుంది. సో ఎప్పుడు మనం ప్రదీప్ జోషి గారితో ఆస్ట్రో ప్రిడిక్షన్సే చూసాం, బట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు గురుగారు, ఎవ్రీథింగ్. అసలు వింటే ఈ వీడియో నిజంగా ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళకి కూడా అవగాహన కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే.